హలో అండి. ఈరోజు నేను నేత చీరలు మీద మగ్గం మీద నుంచి చీర నెయ్యాలంటే ముందుగా ఇలా మొల ప్రాసెస్ ఉంటుందండి. ఇది చూపిస్తాను నేను. ఇది ఈ చివరి నుంచి ఆ చివరికి 30 గజాలు ఉంటుందండి. అంటే 5 చీరలు 30 గజాలు పొడవున ఒక మామూలుగా ఇది ఒక సందులాగా ఉంటేనే, వాన రాకుండా ఉంటేనే మనం ఈ మొల కట్టగలం. ఇక్కడ అచ్చండి, ఇక్కడ పోగులు అతికితారు, చూసారు కదా. ఇక్కడ పోగులు మొత్తం కష్టపడి అతికి ఈ అచ్చు నుంచి స్టార్ట్ అయ్యిద్ది మొల అనేది. ఇక్కడ స్టార్ట్ అయ్యి 30 గజాలు బారు, చూసారా, సందు మొత్తం సరిపోయిద్ది. ఇలా మొల పెట్టి చేస్తే కానీ చీరలు మగ్గం మీదకి రావు. ఈ ప్రాసెస్కి 4 మనుషులు ఉంటే కానీ ఈ ప్రాసెస్ అవ్వదు. అక్కడ అచ్చుగాడ అతికిన పోగులు ఇక్కడ మళ్ళీ ఇక్కడ కడతారు లాస్ట్కి. ఈ విధంగా ఇది దంత్రం అంటారు. దీంట్లోంచి పోగులు తీసుకెళ్తారు. ఇది చూసారా, ఇలా చీరలో గజానికి ఒక అతుక్కాడికి పెట్టి 5 గజాల చీర 5 అతుకులు, చీరకి 5 గజాలు కదా, ఇలా గజం గజం అతుకులు పెట్టుకుని గుర్తు కోసం ఇలా నేస్తారండి. ఇదంతా మగ్గం కాకుండా ఈ మొల మీద ఈ ప్రాసెస్ అంతా జరిగిద్ది. ఈ విధంగా మొత్తం కట్టేసి ఈ చివరి నుంచి ఆ చివరికి లాస్ట్కి ఇలా చూసారు కదా, ఇది అడ్డంగా పెట్టారు కదా. ఈ పోగులన్నీ ఈ దోనికి అటాచ్ చేస్తారు. ఇలా అటాచ్ చేసి మొత్తం ఇలా చుట్టుకుంటా ఈ 30 గజాల మొలని ఈ దోని మీద చుట్టుకుంటూ వస్తారు. ఈ దంత్రాన్ని ఈ పోగులు చిక్కు లేకుండా జరుపుకుంటూ ఇలా దోని మీద చుడుతూ ఉంటారు. ఇలా చుట్టుకుంటూ ఈ 30 గజాల మొలని ఇలా ప్రాసెస్ చేసుకుంటూ చివరి వంటూ ఇలా చుట్టుకుంటూ వస్తారండి. పోగులు అనేవి చిక్కులు పడకుండా చక్కగా ఇలా చుట్టుకుంటూ వస్తారు. దీని పేరు ఈ మొలకి ఇలా వాసం కర్రలతో ఈ మొల మొత్తానికి సపోర్ట్గా 2 దండాలు ఇలా సపోర్ట్గా పెడతారండి వీటిని. అప్పుడే ఆ మొల సపోర్ట్గా నిలిసిద్ది. ఇవన్నీ ప్రాసెస్లో ఇవి లాకలండి. మొత్తం ఈ లాకలతో ఇలా జరుపుకుంటూ పోగులు అనేది చిక్కు రాకుండా, పోగు అనేది ఇలా మధ్య మధ్యలో ఏమైనా తెగితే ఇలా సరి చేసుకుంటూ అతుక్కుంటూ ఒక్కో పోగు ఏ ప్రాసెస్ అంతా చక్కగా ఎంతసేపు పట్టిద్దంటే ఇది మినిమం 2 అవర్స్ పట్టిద్ది. ఇంకా కొంచెం ఫాస్ట్గా చేస్తే 4 మనుషులు ఉంటే 1 అవర్లో చేసేసుకోవచ్చు. మినిమం 3 అన్నా ఉండాలండి. కనీసం ఈ మొల చుట్టేటప్పుడు ఇలా మొత్తం చుట్టేశారు, చూసారు కదా. ఇలా మొత్తం ఇలా చుట్టేసి ఈ దోని మీద దీన్ని మగ్గం మీద ఇలా నేతన్న ఇలా మోసుకుంటూ తీసుకొచ్చి ఇలా మగ్గం మీద, ఇది ఖాళీ మగ్గం. ఈ ఖాళీ మగ్గానికి ఆ మొల చుట్టి పెడితేనే మనకి చీరలు అనేవి మన మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. ఈ విధంగా ఖాళీ మగ్గం ఉంటుందండి. మిగిలింది నేను నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను.